లోకిని నువ్వే పెళ్లి చేసుకుంటావు. నీకు లోకికి పెళ్లి అనేది కన్ఫర్మ్. దీన్నెవ్వరూ ఆపలేరు. వీళ్ళ వాలకం చూస్తే లోకి రోజుల పెళ్లి చేసేటట్టే ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యకపోతే నా కూతురు నందినికి చాలా సమస్యలు ఎదురవుతాయి. అలా అవ్వకూడదంటే ఏం చెయ్యాలి? రే సిద్ధు, లగేజ్ మొత్తం ప్యాక్ చేసాం. ముందు మనం ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళిపోయి అట్నుంచటే యుఎస్ వెళ్ళిపోదాం. అన్ని ఏర్పాట్లు చేశాను. ఓకే నాన్న. ఏంట్రా ఇది? ఇప్పుడే చెప్పాను కదా, నందిని గురించి ఆలోచించడం మానే. తనని నీ జీవితంలోంచి తీసేయి. పదే పదే జరిగిపోయిన విషయం గురించి ఆలోచించి నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెడతావెందుకురా? చూడు సిద్ధు, నందిని మాత్రమే నీ జీవితం కాదు, నీకు బోల్డంత ఫ్యూచర్ ఉంది. ఒకసారి ఆలోచించు. కొద్ది రోజులు పరిచయమైన ప్రేమ గొప్పదా, ఎన్నో సంవత్సరాలు నీతో పాటు ఉండబోయే నీ ఫ్యూచర్ గొప్పదా? ఐఎమ్ సారీ నాన్న. మిమ్మల్ని బాధ పెట్టే పని నేనేది చేయను. పదండి, వెళ్ళిపోదాం. అమ్మయ్యా, సిద్ధు తనకు తానుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సిద్ధుని ఎవ్వరూ ఆపలేరు. ఇదేంటి, నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చారు? పైగా పోలీసులతో కలిసి వచ్చారేంటి? ఏంటి సిద్ధు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యావా? అవునండి, మేము తిరిగి యుఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఏంటి, వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అతను ఎవరనుకున్నావు? నాకు కాబోయే అల్లుడు. నా కూతుర్ని ప్రేమించిన వ్యక్తి. నా కూతురు ఎన్నాళ్ళు తను ప్రేమించిన మనిషి ఎక్కడికి వెళ్ళాడో తెలియక టెన్షన్ పడుతుంటే, ఇప్పుడు నువ్వు తీరా కనిపించాక యుఎస్ఏకి వెళ్ళిపోతున్నానంటే దాంట్లో ఏంటి అర్థం? నా కూతురు పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను వచ్చి మాటలతో కన్విన్స్ చేస్తే వినవు. ఎందుకంటే నువ్వెంతసేపు ఆ రోజుని పట్టుకొని నందిని నందిని అంటున్నావు. అందుకే నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా పోలీసులతో సహా వచ్చాను. మీరిక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ముఖ్యంగా సిద్ధు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. చూడండి, నేను ప్రేమించింది నందినిని, రోజుని కాదు.
నందిని నాకు దూరం అయ్యాక నేను ఇక్కడ ఉండడం అనవసరం. మీరు కూడా మీ కూతురు ఎవరనేది గ్రహించలేకపోతున్నారు. మీరంతా నందిని మాయలో పూర్తిగా పడిపోయారు. ఏయ్, ఏంటాయా నువ్వు? నేను నా కూతుర్ని 6 సంవత్సరాలు పెంచాను. మధ్యలో నా కూతురు నా దగ్గర లేనంత మాత్రాన నా కూతురు ఎవరనేది నేను కనుక్కోలేనా? నందిని ఎవరో, రోజు ఎవరో నాకు బాగా తెలుసు. అక్కడ నా కూతురు సిద్ధు సిద్ధు అని కలవరిస్తుంటే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని చూస్తున్నావా? నువ్వు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి నేను ఒప్పుకోను. ఏమండి ఎస్ఐ గారు, మీరే చెప్పండి. అవును మిస్టర్ సిద్ధు, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఇతను కూతుర్ని ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోతున్నావని నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. పైగా మీ మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది, గుర్తుందా? హాస్పిటల్లో ఒక మెడికల్ కేసు మీద మిమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. అది క్లియర్ అవ్వకుండా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అలా కాదని మీరు వెళ్తే మీ మీద చాలా సివియర్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అయినా ఇలాంటి కేసు మీ మీద ఉన్నప్పుడు మీ పాస్పోర్ట్ని పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలని మీకు తెలీదా? ఏది మీ పాస్పోర్ట్ ఇలా ఇవ్వండి. అది కాదు ఎస్ఐ గారు, నేను చెప్పేది వినండి. నో, మీరే చెప్పినా నేను విన్నాం. ముందు మీ పాస్పోర్ట్ ఇలా ఇవ్వండి. నేను చెప్పేది వినండి సార్. ఆ రోజు కూడా నా తప్పు లేకుండా నన్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుంది. నేను ప్రేమించిన అమ్మాయి వేరు, ఈయన చెప్పే అమ్మాయి వేరు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్. మీ పాస్పోర్ట్ మర్యాదగా ఇవ్వండి, లేదంటే ఎలా తీసుకోవాలో మాకు బాగా తెలుసు. ఎస్ఐ గారు, నేను చెప్పేది వినండి. కావాలంటే రోజు గారితో నేను ఫోన్లో మాట్లాడతాను. మీరు మాటలతో చెప్తే వినరు. ఎస్ఐ గారు వదలండి. ప్లీజ్. మీరు వదలండి ఫస్ట్. ఎస్ఐ గారు ప్లీజ్ వదలు. నేను చెప్పేది వినండి. వదలండి. ఎస్ఐ గారు ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటావా? సారీ సార్. నిన్ను సార్ 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 ఎస్ఐ గారు ప్లీజ్ అండి, నా మాట వినండి. దయచేసి గొడవలు వద్దండి ప్లీజ్ సార్. మీరు చెప్పినట్టే ఆ కేసు క్లియర్ అయ్యేంత వరకు మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు. మేమందరం ఇక్కడే ఉంటాం. అది కాదు నాన్న, నేను చెప్పేది. నువ్వేం మాట్లాడకు సిద్ధు. మనం ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. నువ్వు ఆవేశపడి మళ్ళీ జైలుకి వెళ్తే మేము తట్టుకోలేమురా. కొన్నాళ్ళు ఇక్కడే ఉండి కేసుని క్లియర్ చేసుకుందాం. ముందు నీ పాస్పోర్ట్ ఇచ్చేసేయి. ప్లీజ్ రా, నేను చెప్పేది విను. ఎస్, నా ప్లాన్ వర్కౌట్ అయింది. చూడు సిద్ధు, మీ అమ్మా నాన్నలు చెప్పింది కరెక్ట్. నువ్వేం టెన్షన్ పడకు సిద్ధు. నీ మీద ఉన్న కేసులు క్లియర్ అయ్యే వరకు నేను చూస్తాను. నువ్వెంతైనా నా కాబోయే అల్లుడివి. ముందు ఇక్కడి నుంచి పద. అక్కడ నా కూతురు నీకోసమే వెయిట్ చేస్తుంది. ఏం సిద్ధు ఆలోచిస్తున్నావు? నువ్వు నాతో రాకపోతే నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అవును, నువ్వు మళ్ళీ ఎక్కడికైనా పారిపోవాలని ట్రై చేసినా లేదా ఈయన దగ్గర నుంచి వచ్చేసినా మీ పేరెంట్స్ని మా కష్టంలో తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఓకే ఎస్ఐ గారు, నేను ఆయనతో వెళ్తాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. రా సిద్ధు,
రా వెళ్దాం. ఇదేంటి? నేనేదో ప్లాన్ చేసి సిద్ధుని పంపొద్దామని అనుకుంటే నాన్న ఇలా చేశారేంటి? ఇప్పుడేం చేయాలి? సిద్ధు నిశ్చితార్థం దగ్గరికి వెళ్ళాడు సరే, మరిప్పుడు ఎక్కడికి వెళ్ళుంటాడు? అసలు ఫోన్ చేయడానికి కూడా సిద్ధు దగ్గర ఫోన్ లేదు. ఎంత ఆలోచించినా కూడా సిద్ధు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. నందిని, ఏంటి టెన్షన్గా ఉన్నట్టున్నారు? ఏమైంది? అర్థమైంది. మీరు ఎవరి కోసం ఇలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తున్నారో నాకు అర్థమైపోయిందిలే. సిద్ధు కోసమే కదా? ఇక మీదట సిద్ధు గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదమ్మా. సిద్ధు, సిద్ధు సిద్ధు అంటే నీకెంత ప్రాణమో నాకు తెలుసమ్మా నందిని. నీ ప్రేమని గెలిపించడానికి నువ్వు ప్రేమించిన నీ సిద్ధుని నీ దగ్గరికి తీసుకొచ్చానమ్మా. ఏంటమ్మా ఆశ్చర్యంగా చూస్తున్నావు? మీ ఇద్దరి ప్రేమ విషయం నాకు ముందే తెలుసమ్మా. ఇన్నాళ్ళు సిద్ధు కనిపించక నువ్వెంత ఆరాటపడ్డావో నాకు తెలుసమ్మా. నేను కూడా సిద్ధు గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నానమ్మా. మొత్తానికి సిద్ధు గురించి తెలిసింది, ఇక్కడికి తీసుకొచ్చాను. సిద్ధు ఏమైపోయాడని తిరిగి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాను. అక్కడ సిద్ధు మనకి తెలియకుండా యుఎస్ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతుంటే నా కూతురికి అన్యాయం చేస్తావా అంటూ నిలదీసి సిద్ధు యుఎస్ వెళ్లకుండా ఆపి మరీ ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. మిమ్మల్ని లక్ష్మి గారు సమాధానం చెప్పరేంటి? అవునవును సురేంద్ర గారు, అంతకంటే ఆనందం ఒక తండ్రిగా ఏముంటుంది? అవును సురేంద్ర గారు, పిల్లలు ఆనందంగా కళ్ల ముందు ఉంటేనే కదా మనము ఆనందంగా ఉండేది. నాకంటే కూడా మీరే ఎక్కువ ఆనందంగా ఉండుంటారు కదా లక్ష్మి గారు. అదేనండి, ఎంతైనా నా కూతుర్ని మీ మనవరాలిగా దత్తత తీసుకున్నారు కదా. నందిని ముఖంలో ఇప్పటి వరకు సిద్ధు కనిపించలేదన్న బాధ ఉండేది. ఇక నుండి నందిని హ్యాపీగా ఉంటుంది. నందిని హ్యాపీగా ఉందంటే మనం కూడా హ్యాపీగా ఉన్నట్టే కదా. ఇవన్నీ పక్కన పెట్టండి సురేంద్ర గారు. సిద్ధు, ఇన్నాళ్ళు మాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళావు? చల్సాని గారు, సిద్ధుని చూస్తే అర్థమవుతుంది కదా, ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఉంటాడు.
ఇప్పుడు అవన్నీ మళ్ళీ సిద్ధుకు గుర్తు చేయడం మంచిది కాదు. మన నందిని సిద్ధు చాలా రోజుల తర్వాత కలిశారు. కాస్త వాళ్ళిద్దరినీ ప్రేమగా మాట్లాడుకోనివ్వండి. అమ్మా నందిని, వెళ్ళండి, లోపలికెళ్ళి ఇద్దరు కాస్త మనశ్శాంతిగా ప్రశాంతంగా మాట్లాడుకోండి. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఇంకా ఏంటమ్మా, నీ సిద్ధు నీ దగ్గరకు వచ్చేశాడు కదా, ఇంకా బాధపడుతున్నావు దేనికి? ఇక నుంచి నువ్వు బాధపడటం నేను చూడలేనమ్మా. ముందు మీరు లోపలికి వెళ్ళండి. రా సిద్ధు. నేనిక్కడి నుండి వెళ్ళిపోవడమే బెటర్. లేదంటే ఈఎంఐఏ రోజీ అని నాతో వాదిస్తారు. లక్ష్మి గారు, మరి నేను వెళ్ళరానా? వస్తానండి. చల్సాని గారు, సురేంద్ర ఏంటి అలా ప్రవర్తిస్తున్నారు? ఇతని వాలకం చూస్తుంటే రోజీని సిద్ధుని ఒకటి చేయాలని చూస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే అతను రోజీని తన కూతురు నందిని అని బలంగా నమ్ముతున్నాడు. ఇప్పుడు నేను చేసిందంతా నా కూతురు మీదున్న ప్రేమతో చేశాననుకుంటున్నారు. కానీ నా అసలు కూతురు మీద ప్రేమతో ఇదంతా చేశానని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు సిద్ధు యుఎస్ వెళ్ళాడంటే నా కూతురు డేంజర్ జోన్లో పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో నా కూతురు ఉండకూడదని ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను. అక్కడ నా కూతురికి లోకికి పెళ్లి జరిగేంత వరకు ఈ సిద్ధు రోజీలు నా కనుసైగల్లోనే ఉండాలి. అప్పుడే వాళ్ళ పెళ్లి జరుగుతుంది. ఆ ఫోటో ఇలా ఇవ్వు. అది ఇంట్లోనే లేదు, ఇంకా దాని ఫోటో మాత్రం ఎందుకు? ఇవ్వు. నిన్ను
అసలు మనిషివేనా?